తెదేపా నేత జీవీఎంసీ 86వ వార్డు అధ్యక్షుడు నల్లూరు సూర్యనారాయణ పుట్టినరోజు వేడుకలు విశాఖ కూర్మన్నపాలెంలోని తన నివాసం వద్ద వార్డు తెదేపా కూటమి నేతల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సతీమణి లావణ్య ముఖ్య అతిథిగా హాజరై నల్లూరు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆటో డ్రైవర్లకు యూనిఫామ్, కోలాటం కళాకారులకు వస్త్రాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న వారికి సముచిత స్థానం దక్కుతుంది అన్నారు. ఎన్నో ఏళ్లుగా తమతో ప్రయాణం సాగిస్తూ పార్టీ విజయంలో నల్లూరు చూపిన కృషిని కొనియాడారు. ప్రజాసేవ ద్వారా అందరి మనసులను గెలుచుకొని గొప్ప నేతగా ఎదగాలని ఆకాంక్షించారు. నల్లూరు మాట్లాడుతూ తాను ఏనాడు పదవులకు ఆశించలేదని, పల్లా శ్రీనివాసరావు అంటే చెప్పలేనంత గౌరవం, అభిమానం ఉందని తెలిపారు. 2029లో కూడా పల్లాను అఖండ మెజారిటీతో గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. కార్యక్రమంలో భాజపా నేత కృష్ణంరాజు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు ప్రసాదుల శ్రీనివాస్, మొల్లి పెంటిరాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ వేగుంట శ్రీనివాస్, రమేష్, జగదీష్, గణపతి తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు శ్రీ నల్లూరు సూర్యనారాయణరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోని చాలా సంతోషంగా ప్రజా జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాము. సుజని గారికి మరి ఒకసారి షష్ఠి పూర్తి శుభాకాంక్షలు మీ ఇద్దరికి. వారితో మేము ఒక 3 ఎలక్షన్స్ అండి, అంటే ఒక 11-12 ఏళ్ళ నుంచి మాకు అనుబంధం ఉంది. వారి పిల్లల పెళ్ళిళ్ళకి కానీ, తర్వాత మనోళ్ళు ప్రతి ఒక్క ఫంక్షన్కి మేము వస్తూనే ఉన్నాము. పార్టీకి ఆయన చాలా నమ్మిన బంటులాగా. సో ఆయన పల్లా గారి వెనకాల ఈ వార్డులో ముఖ్యంగా 3 ఎలక్షన్స్లోని ఇక్కడ అత్యధిక మెజారిటీ వచ్చింది. గెలిచిన 19లో ఓడినా 24లో గెలిచినా కూడా దానికి ఆయన యొక్క కృషి ప్రధానంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఈరోజు 86వ వార్డులో 60 వసంతాల షష్ఠపూర్తి మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ప్రియతమ రాష్ట్ర అధ్యక్షులు, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి సతీమణి లావణ్య గారికి, అలాగే వాళ్ళ కుమారుడు జయసింహ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మనిషి పుట్టినాక ఎన్నో జన్మదినాలు వస్తాయి. కానీ నేను ఎప్పుడు ఏదో ఫ్యామిలీ పరంగా ఇంట్లో బర్త్డేలు చేసుకుంటాను. కానీ ఈ సంవత్సరం 60 సంవత్సరాలు వసంతాలనే మా క్లస్టర్ ఇన్ఛార్జి కానీ, మా యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ పట్టుబట్టి ఈరోజు ఈ వార్డులో మేము ముందుంటాం, మీరు చేసుకోవాలని పట్టుదలతో వారందరూ కార్యాచరణ చేసుకొని దీనికి ఇంత ఘన విజయం చేకూర్చిన దానికి, ఈ ఫంక్షన్కి కూడా ఇంత కళ తెచ్చింది మాత్రం ఇక్కడ నా ఎన్నుంటి నడిపించిన ప్రతి ఒక్క నాయకుడికి చెందిద్ది. ఎందుకంటే క్లస్టర్ ఇన్ఛార్జి వేగుంట శ్రీని గారు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, అట్లాగే మహిళలు కానీ, అట్లానే గణపతి, రమేష్, సుబ్బయ్య, నాగార్జున, వెంకటేశ్వర, రమణరావు, బాలకృష్ణ, అట్లానే ఎన్టీఆర్ యూత్ ప్రతి ఒక్కరికి, మహిళల తరఫు నుంచి కూడా రాధా, సత్య, ఇక్కడికి వచ్చేసిన రుక్మిణి గారికి, అలాగే కాలనీ వాసుల వారికి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు కొన్ని ఇటువంటి ఫంక్షన్లకి అందరూ కలిసినట్టు ఉంటుంది, వాళ్ళ సమస్యలు కూడా తెలుస్తాయి. అంటే మరి రాష్ట్ర అధ్యక్షులు గారు కూడా పాపం మన మీద ప్రేమతో రావడానికి ట్రై చేశారు. కానీ లోకేష్ బాబు గారు చెప్పిన బాధ్యతలు అక్కడ రాష్ట్ర కార్యవర్గం మీద 2 రోజుల నుంచి ఎడతెగని చర్చల్లో ఉన్నారు. ఆయనకి నా మీద ప్రేమ ఉండా, మనసంతా ఇటే ఉండా, నాకు ఆయన మీద మనసంతా ఉండా. కానీ ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ నుంచి కుటుంబ సభ్యులు రావటం నాకు చాలా ఎంతో సంతోషాన్ని, మనస్ఫూర్తి, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఫంక్షన్కి ఇచ్చింది. వారు ఎల్లప్పుడూ మాకు ఇంటి కార్యక్రమాలైనా, చేదోడువాదుగా ఎన్నికల్లో అయినా, నేను నా కుటుంబం భగవంతుడు ఇచ్చిన అన్నదమ్ములు ఉండొచ్చు, అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు, కానీ భగవంతుడు ఇంకో రూపంలో ఇచ్చిన నా సోదరుడే పల్లా శ్రీనివాసరావు గారిని బలంగా నమ్ముతాను నేను. ఎందుకంటే ఆయనకి మాకున్న ఫ్రీక్వెన్సీ అటువంటిది. ఏదుండా సంతోషంగా నేను ఆయనతోనే మాట్లాడుకుంటాను. నాకు బాధ వచ్చినా, సంతోషం వచ్చినా నేను ఏ రోజు ఆయన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కానీ, ఎప్పుడు నేను పదవుల గురించి కానీ ఆరాటపడను. నేను ఆయన బాగుండి మళ్ళా ఇవాళ టార్గెట్ అల్లా నాది 2014 చూసాం, 2019 చూసాం, 24 చూసాం. ఇప్పుడు రేపు అందరూ అనుకుంటారు సూర్యనారాయణ గారు షష్ఠి పూర్తి ఈరోజు ఈ వార్డులో పెట్టారు, 60 వసంతాల వేడుక, ఎన్నికలు వస్తున్నాయని. నా టార్గెట్ అయితే మీ అందరి సమక్షంలో ఒకటే చెబుతున్నది కాదు, 2029లో మళ్ళా రాష్ట్ర అధ్యక్షులు గారు భారీ మెజార్టీతో ఈ వార్డు నుంచి మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలవాలని, ఈ కూటమి ప్రభుత్వంలో మళ్ళా ముఖ్య స్థానానికి ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని
కోరుకుంటూ దానికి కంకణమై పనిచేస్తున్నాం. ఇక్కడ ఉన్న నాయకులందరూ మనస్పర్ధలు లేకుండా, అమెరికలు లేకుండా చక్కగా అమెరికలతో పనిచేసుకున్నాం. భవిష్యత్తులో కూడా వీళ్ళందరూ సహకారమే. నేను ఒక్కడిని ఇక్కడ పిల్లర్గా ఉన్నానంటే వీళ్ళందరూ నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించారు. గతంలో పనిచేసిన కనకరాజు గారు కానీ, రేపు ఇప్పుడు పనిచేస్తున్న కమిటీ కానీ, మహిళలు కానీ అందరూ నా అన్నదమ్ముల్లాగా నా వెనకుండి నడిపించారు. అట్టాగే ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన కమిటీ సభ్యులకి, అలాగే పర్సనల్గా ఇచ్చేసిన ప్రసాద్ సీన్ గారికి, అట్టా గాజువాక నాయకులకి, కాలనీ వాసులు గారికి, అందరికీ భీమప్రసాద్ గారు వీళ్ళందరూ మా మిత్రులు. అంతమంది సమక్షంలో జరుపుకుంటూ నాకు ఆనందదాయకంగా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీడియా మిత్రులకి, కూటమి నాయకులకి, అలాగే జనసేన నాయకులు వచ్చారు, బీజేపీ నాయకులు కృష్ణరాజు గారు, జనసేన నాయకులు గారు కాదాసీన్ గారు అందరూ సంతోషం. ఇంకా మరి ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చి ఆటో డ్రైవర్లకి అలా వస్త్ర పంపిణీ చేసాం. అలానే మహిళలకి కోలాటం ట్రూప్ సభ్యులకు కూడా చీరలు పంచాం. అలాగే వివిధ సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నాం అనేది ఈ రూపంలో తెలియజేస్తున్నాం. ప్రజలకి మనం ఓటు ఎన్నికలు వచ్చినప్పుడు వేస్తారు, కానీ వాళ్ళ భవిష్యత్తును కూడా ఆలోచించాలని మా తండ్రి గారు నేర్పిన కానీ, నాకు రాజకీయం నేర్పిన గురువులు కానీ ఎప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి నిత్యం వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఆర్థిక సహాయం చేయూత ఇవ్వాలని నా సంకల్పం. నేను అది చేయబట్టే ఈరోజు భగవంతుడు నన్ను ఈ స్థానానికి నిలబెట్టాడని మనసారా తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ కూటమి నాయకులకి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను.